సినిమా సూపర్ చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? కంటికి కనబడు ప్రాణమా, గుండెకు వినబడు మౌనమా. హాయ్, ఐఎమ్ నల్లబాబు. ఖాళీ ఉందా? ఏంటి? బాయ్ ఫ్రెండ్ పోస్ట్. పారిపోవాలి. ఆడవడా? మా అన్నయ్య. ఇటు సెట్ సెకండ్ కాలేదు, అప్పుడే వెళ్ళనా రన్నింగా. అమ్మాయ్యా, నో ప్రాబ్లం. ఇంక మీ అన్నయ్య రాడు. ఇప్పుడు మనం మణికొండలో ఉన్నాం కదా, ఎక్కడి నుంచి ఇలా పక్క వెళ్ళిపోతే ఆ ఓయి కాలనీ వద్ద అక్కడ టెంపుల్ ఉంటుంది, అక్కడ పోయి చేసుకుందాం. ఏంటి పెళ్ళి? పెళ్ళా? పోనీ ఓ పని చేద్దాం, నీకు రిచ్ కావాలి కదా, ఇలా పైకి వెళ్ళిపోతే ఆ ఫిలిం నగర్ అప్పెక్కెత్తే అక్కడ ఫిలిం నగర్ దయచేసి అని ఉంటుంది, అక్కడ చేసుకుందాం. ఏంటి పెళ్ళి? అక్కడ సినిమా వాళ్ళు అందరూ ఉంటారు కదా. అది కూడా నచ్చలేదేంటి? సరే అయితే ఓ పని చేద్దాం, ఆ సీనియర్ కాలేజీలో సెట్ సైన్గా ఉంది కదా, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం అనుకో, ఎవడో చూడ్డం. ఏంటి పెళ్ళి? పెళ్ళా? ఎలా ఉంది మన ప్లాన్? ఏడ్చినట్టు ఉంది. లేకపోతే ఈడి ప్లాన్లు ఏంటండి? చూసారు ఎలా ఉంది ఈడి ప్లాన్? ఏంటి మాట నువ్వా? నేనే. నువ్వేంటి ఇలాగా తీర్థాల్లో కళ్ళోళ్ళు అమ్ముకునేలాగా బట్టలేంటి? ఆ వాతావరణం ఏంటి? వయసు తగ్గట్టు బట్టలు వేసుకోవచ్చు కదా. 40 సంవత్సరాలు వచ్చినాయి, దిగలేదు. అడిగి 40 సంవత్సరాలు తెలుసా? అవును రే, నాకు 40 ఏళ్ళు 30 ఏళ్ళు జనాన్ని తెలుసు కానీ నువ్వు రోడ్లంట ఈ పరుగులు ఏంటి? ఈ అమ్మాయిని తీసుకుని ఎడావిడి అటు చూడకూడదు, ఇట్టే చూడాలి. చూడమ్మా, చూస్తే ఏమన్నా కొంపలు అంటుకుపోతాయి ఆడికి. ఇప్పుడు ఏంటి ఎడావిడి నాకు అర్థం కావట్లేదు. ఈడేంటి ఇక్కడ నష్టపట్టు కూర్చున్నాడు? సర్లే చెప్పేద్దాం. ఎవడన్నా వచ్చి కొడితే ఈయన్నే ఫస్ట్ పీకుతారు, తర్వాత మనకు పడతాయి. ఏం లేదు, దిస్ ఈజ్ మై పెళ్లి చేసుకోబోతాం అన్నమాట. అర్థమవుతుంది, చిరాకు చూస్తే అర్థమవుతుంది కానీ ఏంటి ఎంత చిరాకు పడతా? సరే కానీ ఇంతకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా?
పెళ్లి చేసుకోవడానికి ఒరే ఎక్కడో చోట గుడి దగ్గర ఎక్కడో చోట నుంచి తాళకెట్టి మానేసి ఈ పరుగులు ఏంటి ఈ సేజులు ఏంటి నాకేం అర్థం అవట్లేదు. ఏ లేదా వీళ్ళ అన్న వెనకాల తరుగుతున్నాడు. సరే పరిగెట్టుకు వెళ్ళిపోయి ఏదో గుళ్ళో తాళగేడేద్దాం అని చెప్పేసి ఇద్దరు పరిగెట్టుకు వెళ్ళిపోతున్నా అనమాట. మీ స్టోరీలో వెళ్ళనొక్కడున్నాడు ఏంటి? వాళ్ళ అన్న ఎక్కడ వస్తున్నాడు మరి వెనకాల వస్తున్నాడా? ఒరే పెళ్ళిలో చేదు అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? వాళ్ళ అన్నయ్య వెనకాల పరిగెడుతున్నాడు అనుకో, మీరు ముందు పరిగెడుతున్నారు అనుకో, మీ ఇద్దరికి 3 అడుగులు తేడా ఉండాలి. ఈ మధ్యలోంచి కార్లు బైకులు లారీలు వెళ్ళిపోతుండాలి. ఆ చేజ్ అటు ఇటు జరిగిన తర్వాత పీక్కి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ లో నుంచి అని చెప్పి వాళ్ళ అన్నయ్య ముందు తాళకెట్టేయాలి. వాళ్ళ అన్నయ్య కళ్ళు అంటే నీళ్ళు బొట్టపట్టు వచ్చేయాలి. అలా ఉండాలి స్కీము. అంత ఓపిక టైమింగ్ మాకు లేవులే గానీ. అవునులే, చాలా బిజీ కదా నువ్వు. అయినా రే పెళ్లి చేసుకున్నప్పుడు మనిషిలో కిక్ ఉండాలిరా. కిక్ రేపు పొద్దున్న నీ పెళ్లి ఎలా జరిగిందంటే చెప్పడానికి వచ్చిన స్టోరీ ఉండాలి కదా. ఏమి నీకు తెలియట్లేదంటే నాకు డౌట్ వస్తుంది. నువ్వు కిక్ సినిమా చూసావా? చూడలేదు అనుకుని చెప్పు. చూడలేదా? అది మ్యాటర్. అయితే నువ్వు కిక్ సినిమా చూస్తే ఈ పెళ్లిలో కిక్ ఏంటో నీకు తెలుస్తుంది. ఏంటమ్మా కిక్కు? ఈ కిక్ కూడా ఏంటి అసలు? కిక్ అంటే అబ్బాయి సినిమా రా. ఇప్పుడు కూడా సినిమా ఏదో సీరియస్ అడావుడి పెళ్లి తతంగం కాదురా. ఇప్పుడు నీ పెళ్లి అడావుడి అన్నావు కాబట్టే ఈ సినిమా గురించి నీకు చెప్తే ఏమన్నా ఉపయోగపడద్దని. సరే మళ్ళీ సినిమా గురించి చెప్పు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నేను చెప్తున్నాను కదా చెప్పడం. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద రవితేజ ఇలియానా హీరోయిన్లుగా మన అతనొక్కడే డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎదటివాడి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడే మనకి నిజమైన ఆనందం నిజమైన సంతోషం అనే ఒక గొప్ప పాయింట్ తీసిన సినిమాయే ఈ కిక్కు. సాదరి సురేందర్ రెడ్డి గారు టికెట్ కొని సినిమా చూసిన ప్రేక్షకుల కళ్ళల్లో ఆనందం చూసారా? అసలు టెన్షన్ టైం. సరే ఆ కిక్ కథ అయితే చెప్పు. ఆ కిక్ కథలోకి వెళ్తే అబ్బాయి క్యారెక్టర్ మన రవితేజ కిక్ క్యారెక్టర్ చేశాడు. కిక్ వచ్చేటట్లు ఇతనికి ఏది ఈజీగా అయితే ఇష్టం ఉండదు, ఎందుకంటే కిక్ ఉండదని. ఒక మంచి క్యారెక్టరైజేషన్. ఇతనికి ఇలియానా పరిచయం వద్దు, కరెక్టే ప్రొఫైల్ లో కొంచెం ఇలియానా నాకు ఉంది. అయితే ఆ అమ్మాయి ఇద్దరి మధ్య మంచి గొడవలతో మొదలైంది, కొంచెం లవ్ దాకా వస్తుంది. ఐ లవ్ యూ చెప్పే టైంకి హీరో నుంచి ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగి మన ఇద్దరం ఇడిపోదాం, ఇవాళతో నీకు నాకు సంబంధం లేదు, కాకపోతే నీకు చెప్పాలనుకున్న మాట ఒకటి ఉంది, ఐ లవ్ యూ అని చెప్పి ఇడిపోద్దాం. ఇడిపోయేటప్పుడు ఐ లవ్ యూ చెప్తారా? అదే మరి ట్విస్ట్. కలిసిన వెంటనే పెళ్లి చేసుకున్నట్టు అలాగా. కరెక్టే. అలాగే వాళ్ళిద్దరూ అలా జరిగిన తర్వాత ఇడిపోయిన తర్వాత ఇంకో క్యారెక్టర్ ఎంట్రీ అవుద్ది అబ్బాయి. ఓ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ శ్యామ్, తమిళ హీరో శ్యామ్ ఉన్నాడు కదా, అతను చేసాడు. అతను ఎంటర్ అవుతాడు. అంటే పెద్దలు చూస్తారు, వీళ్ళిద్దరికి పెళ్లి సంబంధం చూసి ఇద్దరికి మ్యాచ్ చేస్తారు. వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఈ కథ ఓపెన్ చేస్తారు మొత్తం. వీళ్ళిద్దరు ఇలా ఉండగా వీళ్ళిద్దరూ ఒకటి అవుతున్న టైంలో అసలు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఒక దొంగను ఎదుగుతుంటాడు. అతను ప్రొఫెషనల్ గా. అలాంటి టైంలో రవితేజ ఎంట్రీ అబ్బాయి. మళ్ళీ ఇదంతా మలేషియాలో జరుగుద్ది. హీరో కదా, ఇప్పుడు కావాలంటే రవితేజ ఎంట్రీ అయిన కాడి నుంచి ఆ అమ్మాయికి మళ్ళీ రవితేజ మీద రకమైన ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి రవితేజని చేసుకుంటుందా శ్యామని చేసుకుంటుందా? అసలు ఈ శ్యామ పట్టుకోవలసిన దొంగ ఎవడో రవితేజకి చేసుకుంటుంది. బాబోయ్ క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది. అమ్మాయి ఎవరిని చేసుకున్నా నువ్వు నన్ను చేసుకోవాల్సిందే. అవునమ్మా, చేసుకోమ్మా, ఈయనే చేసుకోమ్మా, మంచి రంగు అదిని చేసుకోమ్మా. కళ్ళదేంటి? సో ఈ విధంగా కథ జరుగుతుంటే
క్లైమాక్స్కి ఏం జరిగిందని ఒక మంచి పాయింట్ తీసిన సినిమాయే ఈ కిక్ అబ్బాయి. నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి ఈ పాత సినిమాలు ఏవో అక్కడక్కడ కొడుతున్నట్టున్నాయి. మొన్న నీలాగా ఎవడో అదేదో జెంటిల్మెన్ కొంచెం టచ్ అయినట్టు ఉందండి, జెంటిల్మెన్ సబ్జెక్ట్ అండి సురేందర్ రెడ్డి గారితో అంతే. ఆయన కైకి వేసాడంట జెంటిల్మెన్ కాదని. సరే జెంటిల్మెన్ కాకపోతే కమల్ హాసన్ గారి గురువును ధూమ్ 2. ఓ ఇలాంటి మరి ఆయన ఏమంటారో తెలీదు. కొంతమంది వీన్ని తెలివైనోడు అంటారు, కొంతమంది వీన్ని తెక్కలోడు అంటారు, కొంతమంది వీన్ని తేడాగాడు అంటారు. కానీ నాకు తెలిసి ఈడో పెద్ద ఎదవ ఈడియట్. నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాను. ఐ లవ్ దిస్ గాయ్. నీ పేరేంటి? రాజ్, హల్వా రాజ్. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు. ఐ లవ్ యూ. రే కిక్కు, నచ్చావురా. ఏంట్రా ఓ చిరాకు పడిపోతున్నా? సరే ఆ కిక్ లో ఉన్న ఆర్టిస్టుల గురించి చెప్పు. కిక్ ఉన్న ఆర్టిస్టులు కిక్ లో కిక్ ఇచ్చిన ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ఫస్ట్ రవితేజ. ఈ సినిమా ద్వారా నూతన నటుడిగా పరిచయం అవుతున్నారు రవితేజ గారు. ఏంట్రా నూతన నటుడిగా పరిచయం అవుతుంది? మరి లేకపోతే ఏంటి, ఎనర్జెటిక్ స్టార్ రవితేజ గారు అని చెప్పాలి కదా నువ్వు. ఎనర్జెటిక్ స్టార్ రవితేజ అని చెప్తున్నావు. ఆయన ఎనర్జీ గురించి ఆడింది తెలియదేటి. అతనికి ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉంటుందో, పీక్ అంటే ఏంటో చూపించాడు ఈ సినిమాలో. సురేందర్ రెడ్డి అనుకున్న తన విజువల్స్ కి బహుశా సురేందర్ రెడ్డి గారు బాగా ఎనర్జీగా ఉంటారు కాబట్టి ఈయన ఎనర్జీగా ఉంటాడు కాబట్టి రెండు ఎనర్జీలు కలిపేసి పీక్ ఎనర్జీ వచ్చింది అనమాట. కరెక్ట్. అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చాడు రవితేజ. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి ఇలియానా. ఈ అమ్మాయి హీరోయిన్. అంటే ఏదో ప్రతి సినిమాలోని పాటకు వచ్చి పాటకు వెళ్ళిపోవడం కాకుండా ఈ సినిమాలో క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేసి దానికి ఒక డెప్త్ ఉన్న పెర్ఫార్మెన్స్ అందించింది. అంటే సురేందర్ రెడ్డి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్ కి ఇలియానా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించింది. ఇక థర్డ్ పర్సన్ ఈ సినిమాకి స్పెషల్ గా చెప్పుకోవాల్సిన వ్యక్తి మన తమిళ హీరో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి శ్యామ్ అని. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు తెలుగులో. కానీ ఇతను ఏ జాతకంలో పుట్టాడు కానీ అబ్బాయి, ఇతనికి పడే సినిమాలన్నీ కూడా అక్కడ తమిళ్లో చేసాడు అతను. అన్ని గొప్ప గొప్ప హీరోలు, గొప్ప గొప్ప డైరెక్టర్లు. అవును, ఆల్మోస్ట్ గొప్ప గొప్ప డైరెక్టర్లు చాలా మంది చేశాడంటగా. మణిరత్నం గారు స్టాఫ్ బ్యాచ్మేట్స్ మొత్తం అందరి దగ్గర వర్క్ చేశాడు. ఇప్పుడు తెలుగు కూడా ఒక రకంగా ఇతనికి మంచి మంచి వెల్కమ్. అసలు ఎందుకు సూపర్ హిట్ తోటి వెల్కమ్ అవటం. అందులో సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్, తేజ గారి హీరో. ఒక ఆడియన్స్ లో అతనికి ఒక రిజిస్ట్రేషన్ అంటే తమిళ హీరో ఏంటని కాకుండా శ్యామ్ అని ఒక కొత్త కుర్రాడు వచ్చాడు అని ఒక రిజిస్ట్రేషన్ వచ్చింది. అతను కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అంటే తన బాడీ లాంగ్వేజ్ కానీ తన మూవ్మెంట్స్ కానీ. తెలుగు కంటే కొత్త అతను తమిళ్లో 14-15 సినిమాలు చేసే మన ఆడియన్స్ తెలియదు కదా. ఇప్పుడు నాలంటి వాళ్ళు నువ్వంటే రోజు మెడ్రాస్ వెళ్ళిపోడు కాబట్టి నీకు తెలిస్తే మాకు ఏం తెలిస్తే. ఆ తర్వాత వీళ్ళిద్దరు తర్వాత అంటే రవితేజ మెయిన్ క్యారెక్టర్ వీళ్ళు ముగ్గురు అబ్బాయి. వీళ్ళు ముగ్గురు తర్వాత చెప్పుకోవాల్సింది బ్రహ్మానందం గారి క్యారెక్టర్, డాక్టర్ బ్రహ్మానందం. మీకు ఆయన స్క్రీన్ మీద అలా కనిపించడం పాపం అబ్బాయి ప్రతి ఫ్రేమ్ లోనే నవ్వించాడు. ఆయన పేరులోనే ఆనందం ఉంది. ఒక రకంగా ఈ సినిమాకి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయింది. జస్ట్ కమెడియన్ లా కాకుండా మంచి అవుట్పుట్ ఇచ్చాడు ఆయన. చాలా బాగా చేశారు. మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో ప్రొడ్యూసర్ ఎక్కడా కూడా అలా తగ్గకుండా బాగా రిచ్ గా తీసేయడము, ఏ విజువల్ చూసినా అద్భుతంగా ఉంటుంది. సరే ఎంతమంది ఆర్టిస్టుల గురించి చెప్తున్నా, ఇంకొక ఆర్టిస్ట్ గురించి చెప్పడం వేణుమాధవ్ గారు కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. అది కాదే, మేము సినిమా చూసాం. చూసావా? ఎంతమంది గురించి చెప్తున్నా. ఒక హీరోయిన్ ఒక మంచి క్యారెక్టర్ వేసింది ఈ సినిమాలో. హీరోయిన్ అసలు సినిమాకి టర్నింగే అది. ఆ కొత్త అమ్మాయి ఎవరో ఇలియానా చెల్లెలుగా చేసింది ఒక అమ్మాయి. కాదు, సింధు తులాని అని చెప్పేసి అతను ఒక్కడే అయితే. సింధుతోనే కరెక్టర్ ఒక క్యారెక్టర్ చేసింది. కరెక్ట్ నాకు సినిమాకి మెయిన్ పాయింట్ అది. కరెక్ట్ ఓపెనింగ్ కథకి లీడే అది కదా. రాజా శ్రీధర్ ఇద్దరు కాంబినేషన్. యాక్చువల్ గా ఇక్కడ ఒకటి డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారిని, రైటర్ వక్కంత్ వంశీ గారిని వాళ్ళకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. చెప్పు ఎందుకు వల్ల. ఆంధ్రజ్యోతి పేపర్ లో కరెక్ట్ గా ఒక 13 నెలల క్రితం శ్రీకాంత్ రెడ్డి, శరణ్య అనే ఒక ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కరెక్ట్, అది లవ్ స్టోరీ. వాళ్ళిద్దరు నుంచి వచ్చి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ బాబుకి హార్ట్ ప్రాబ్లం వస్తే పాపం ఏం చేయలేని పరిస్థితిలో వెనక్కి వెళ్ళలేక పట్టింపులతో వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా టచ్ చేయలేక వాళ్ళిద్దరు సూసైడ్ చేసి చచ్చిపోయారు. దాన్ని వీళ్ళు అనుగుణంగా అడాప్ట్ చేసుకుని సూపర్ గా చేశారు. ఇన్స్పైరింగ్ అయ్యి ఎలాంటి అయ్యయ్యో పాపం
అని అనిపించేది. ఎందుకంటే వాస్తవ సంఘటనల్ని సెల్యులాయిడ్ మీద చూపించడం అనేది ఒక మంచి ప్రయత్నం. మా వాడితో పాటు మేము కూడా మిమ్మల్ని అభినందిస్తున్నామండి. అటు చూడొద్దన్నానా మాట్లాడొద్దన్నానా వద్దొద్దు అంటే విన్నావంటే మనసా నీకేం కావాలో చెప్పు. కిక్కు కావాలి సార్. ఖలాసే మన్మటాసే ఎందుకంటే నన్ను చూసే ఛాన్స్ ఇస్తే ఎలా ఉంది నా స్కీమ్? నాకు చంపాలని ఉంది, నాకు చూడాలని ఉంది. నాకు డబ్బే ముఖ్యం. ఎందుకు టెన్షన్ పడతావు? పడకమ్మా, టెన్షన్ పడక. నల్లబాబు ఉంటేనే టెన్షన్ అని విషయం నీకు తెలియట్లేదు. ఏదో కొంచెం చూడడానికి భయంకరంగా ఉంటాయి కానీ ఎంత మంచి మంచి కాళ్ళు నా అమ్మాయి మనకు పడిపోయింది అంటే మనకి. అవును, కరెక్టే. అదే నాకు అర్థం అవట్లేదు. సరే గానీ ఆ టెక్నీషియన్ గురించి చెప్పే తొందరగా. టెక్నీషియన్ ఇప్పుడు కిక్ టెక్నీషియన్ గురించి చెప్తే అబ్బాయి, ఫస్ట్ ఈ కిక్ కి ఇంత కిక్ రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే కథను అందించిన ఒక్కంతం వంశీ. ఈయన గతంలో హీరోగా చేశారు, మంచి కథలు రాస్తాడు. మంచి అంటే ఒక డిఫరెంట్ అంటే స్క్రీన్ ప్లే బేస్ ఉన్న ఒక మంచి కథను అందించాడు. డిఫరెంట్ కాదు కానీ ఎక్కువ కామెడీని ఎంటర్టైన్మెంట్ కేవలం అంటే ట్విస్టులు రా, భయంకర ట్విస్టులు పెట్టాడు సినిమాలో. చూస్తానని చెప్పి క్యూరియాసిటీ ఉంది ఎప్పుడేం జరుగుతుంది కానీ తలపు బొప్పేడా దెబ్బ. బట్ ఏంటంటే సినిమాని కామెడీ అందంగా చెప్పాడు. అవును. తర్వాత టెక్నీషియన్ వచ్చి అంటే ప్రొడ్యూసర్ పెట్టినటువంటి ప్రతి రూపాయిని అద్భుతంగా విజువల్ గా చూపించగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆల్రెడీ 2-3 సినిమాలు డైరెక్షన్ చేశాడు. కాకపోతే రవి గారికి, మన సురేందర్ రెడ్డి గారికి అంటే రవితేజకి, సురేందర్ రెడ్డి గారికి ఈయనకి ఉన్న మంచి పరిచయం వల్ల ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించినటువంటి మన క్రియేటివ్ డైరెక్టర్ రసూల్ ఎల్లోర్. ఆయన మొన్న లాస్ట్ జల్సా చేశాడు, అద్భుతమైన ఫోటోగ్రఫీ. జల్సా కూడా చేశారు. మళ్ళీ ఇంకో ఈ సినిమా అసలు ఈ సినిమాకి ఆయన డైరెక్షన్ కి వెళ్ళిపోతుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటది, అయ్యో తెలుగు ఇండస్ట్రీ ఒక మంచి కెమెరామెన్ మిస్ అయిపోయింది అని చెప్పేసి. మిస్ అయిపోవటం రా, ఆయన కెమెరామెన్ డైరెక్టర్ అవడంలో ఇంకా గొప్ప. మళ్ళీ కెమెరామెన్ గా ఈ సినిమాకి ఫ్రెండ్షిప్ కొద్ది వర్క్ చేసినంటే నిజంగా గ్రేట్. అద్భుతంగా అంటే తన వర్క్ విషయంలో నిజంగా అభినందనీయుడు, చాలా బాగా చేశాడు. తర్వాత మాటలు అందించినటువంటి అబ్బుర్ రవి, ఈయన కూడా ఆరేనా. ఈ రవి ఆర్ అనే పేరు బాగా రేజింగ్, బ్యానర్ పేరు ఆర్ఆర్ రవితేజ హీరో, రసూల్ ఎల్లోర్ ఫోటోగ్రఫీ, రవి గారు మాటలు, అబ్బుర్ రవి అని మాటలు. ఎంతమంది ఆర్ లో ఈ రవిలో రేజింగ్ తో రెచ్చిపోతే సినిమా మరి ఇంకే రేంజ్ లో ఉంటది. అందుకే అంత కిక్ వచ్చింది. అంటే బొమ్మరిల్లు తర్వాత నాకు తెలిసి అబ్బుర్ రవి గారు ఇచ్చిన అద్భుతమైన మాటలని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. దీని తర్వాత అబ్బాయి కొత్త కుర్రోడు ఒక ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఎవరు? తమన్ ఎస్, మ్యూజిక్ డైరెక్టర్. ఇతను కొన్న టాలెంట్ కి ఎప్పుడో ఇంట్రడ్యూస్ అవ్వాలి, బాగా లేట్ అయిందని మొన్న రవితేజ గారు ఇంటర్వ్యూలో చెప్పాడు. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అంటే అన్ని పాటలు సూపర్ అని చెప్పను కానీ అది కరెక్ట్ గా మాట్లాడు. మావాడు కూడా మాట్లాడుతున్నాడు, ఈయన కూడా మీరు కొత్త ట్యూన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఇప్పుడు ఇళయరాజా ఓ చక్రవర్తి అనగానే మనం ఎక్కడ రోడ్డు మీద ఏ పాట అన్నా ఇది ఇళయరాజా గారిది, చక్రవర్తి గారిది మనం అలా చెప్పగలుగుతున్నాము. రేపు 2-3 సినిమాలు అయితే ఈ తమన్ సాంగ్ కదా అని చెప్పుకునే ఐడెంటిటీ ఉన్న మ్యూజిక్ ని అతను అందజేశాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ అంటే తమన్ తర్వాత అమ్మాయి నీ
ముందు మెయిన్ వ్యక్తుల గురించి చెప్పు. చెప్తానంటరా, కంగారు పడిపోతా. తొందరగా చెప్పా. ఇప్పుడు ఈ సినిమాకి ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సిన వ్యక్తి ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత అయినటువంటి వెంకట్ గారు. ఎక్కడ అపరిచితుడు ఆయన ఎప్పుడైనా ఏ ప్రెస్ మీట్ కానీ వస్తాడా? కనపడ్డండి, ఓపెనింగ్ కనపడతాడా? కనపడ్డండి. అవును, ఆయన పబ్లిసిటీ ఇప్పించలేదు. కానీ మనలాంటి వాళ్ళకి పాప ఆయన చూడాలని ఉంటది కదా. వాళ్ళు ఉంటుంది శుద్ధిగా బాబు, ఏదో పంగంగా వస్తారా, దానికి సీరియస్ అయిపోతావు ఎందుకు? ఆయనేమో మాట్లాడితే సినిమా హిట్ అవ్వకముందే ఆడియో ఫంక్షన్ కి 20 లక్షలు 15 లక్షలు 15 లక్షలు అందరికి డొనేషన్ ఇచ్చేసేసి సమాజంలోనేమో ఈయనోసారి మనిషికి కనపడక్కలేదురా, మంచి మనసు ఉంటే చాలు. ఆయనకి మంచి మనసు ఉందే కాదని అంటలేదు. ఇలాంటి ప్రొడ్యూసర్ 4 ఇట్లు ఇటు ఇండస్ట్రీ వాళ్ళు బతుకుతారు, ఎంతో మందికి హెల్ప్ చేసి. గుడ్ లక్ వెంకట్ గారు. తర్వాత ఈ సినిమా క్యాప్టెన్, ఈ సినిమా ఎంత కిక్ ఇచ్చిన వ్యక్తి, స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసినటువంటి వ్యక్తి సురేందర్ రెడ్డి. అతను ఒక్కడే ఇలాంటి ఒక అద్భుతమైన ఫిలిం చేసిన సురేందర్ రెడ్డి. తర్వాత అశోక్ అంటే సినిమా అనుకున్నంత తర్వాత అనుకున్నంత కిక్ ఇవ్వలేదు, కానీ ఈ కిక్ మాత్రం ఒరిజినల్ గా బెబచ్చని కిక్ ఇచ్చింది. మంచి కిక్ ఇచ్చింది. ఒక దర్శకుడిగా తన స్టామినాని చూపించింది. తన ఫర్దర్ గా చేయబోయే సినిమాలకు మంచి ఊపిరి పోసింది. ఈ సినిమా అంటే నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా తన పందాన్ని పక్కన పెట్టి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయటమే తన జయంగా పెట్టుకుని అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చిన సురేందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించాలండి. అది సరేగానే అబ్బాయి, ఇంకో మా పెళ్లికి లేట్ అయిపోద్ది, నువ్వు కూడా వచ్చేసి వెళ్ళిపోయి నువ్వు కూడా వస్తాను అన్ని దగ్గర జరిపిస్తాను. ఫైనల్ కూర్చోండి. ఇంకో మేము వెళ్ళి ఆ మూల కూర్చుంటాం కానీ ఆడొకడు ఉంటాడు రా, కొంచెం రౌడీ టైప్లో ఉంటాడు. వీళ్ళ అన్నయ్య అనమాట. అనే రౌడీ అని ఫీల్ అవుతున్నా ఏమవుద్ది, అక్కడ కూర్చుంటాం. అడుగుతూ కూర్చుని ఏదో మేనేజ్ చేసి ఆయన పంపించేస్తే మీ అందరం హ్యాపీగా పెళ్లి చేసుకుంటాం. సో ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద రవితేజ ఇలియానా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన చిత్రం కిక్. ఈ సినిమా గురించి ఈ వారం ప్రత్యేకంగా మనం చెప్పేది ఏంటంటే, చూస్తున్నంత సేపు అంటే 2.5 గంటల సేపు ప్రేక్షకులకి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించడమే జయంగా పెట్టుకుని ఒక అద్భుతమైన కథ రాసిన వక్కంతం వంశీ, దానికి అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసుకున్న సురేందర్ రెడ్డి, అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించినటువంటి రసూల్ ఎల్లోర్, ఒక కొత్త ట్యూన్స్ అంటే ఏదైనా వినాలనిపించే ఒక కొత్త రకం ట్యూన్స్ అందించినటువంటి తమన్ ఎస్, ఇంతమందిని క్లబ్ చేసిన నిర్మాత వెంకట్, ఇంతమందిని కలిపి ఒక సినిమా తీయాలనే ఆలోచన వచ్చినందుకు ముందు ఆయన్ని అభినందిస్తూ ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ని పేరు పేరుని అభినందించాలి. అలాగే రవితేజ ఎనర్జీ అంటే ఏంటో చూపిన రవితేజని ఈ సినిమాలో ఈ కిక్ సినిమాకి ఎంత కిక్ రావడానికి కారణమైన రవితేజని ప్రత్యేకంగా అభినందించి, ఇలియానా చాలా సినిమాల తర్వాత తను కూడా బాగా నటించగలను, మంచి పర్ఫార్మెన్స్ చేయగలను నిరూపించుకున్న సినిమాగా ఈ సినిమా చెప్పుకోవచ్చండి. ఇంత మంచి సినిమాని అందించిన ఆర్ఆర్ మూవీ మేకర్స్ని అభినందిస్తూ ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డిని, రవితేజని, రసూల్ ఎల్లోర్, తమన్ ఎస్, మిగతా టెక్నీషియన్స్ అబ్బూరి రవి అండ్ వక్కంతం వంశీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కిక్ లాంటి సినిమాలనే మీరు ఎప్పుడూ మాకు అందించాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేపు అంటే ఈ వారం రిలీజ్ అయిన సినిమాలన్నీ చూసి వాటి గురించి కూడా మీకు పూర్తిగా వివరాలు అందించడానికి నేను వెళ్తున్నానండి. మా ఓడి పెళ్లి గిల్లి ఏదో అంటున్నాడో ఓసారి అయ్యే సెట్ చేసి వస్తానండి. అంతవరకు నమస్తే అండి. అప్పటి వరకు మీ ఎర్రబాబు. కూల్ డ్రింక్ ఏమన్నా అవుతుందండి? కొన్ని ఐస్ క్రీమ్ వచ్చావా? ప్రోగ్రామ్ అయిపోయింది. ఓకే మేము వెళ్దామా? వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. పదమ్మా. బంగారం ఎవరికి? మీ ఇద్దరికి పెళ్లి చేయాలన్నారు కదా, చేస్తానా? చేయడానికి నువ్వెవడివి, చేసుకోవడానికి వీడెవడు? అదేంటి ప్రేమించానన్నా? ప్రేమించిన మాట నిజమే, కానీ వీణ్ణా? మరి ఎవరిని? కుమ్మరిపాలెం వెంకటేశ్వరరావుని. కుమ్మరిపాలెం వెంకటేశ్వరరావు
ఏం చేస్తుంటాడు? మా ఊర్లో ఉన్నప్పుడు మా ఆవిడకే వ్యాపారం చేసేవాడు. హైదరాబాద్ వచ్చాక చిచ్చులు నొక్కే పని, అదే కంప్యూటర్ మీద పని చేస్తున్నాడు. మామిడికాయ వ్యాపారం చేసి వచ్చి ఇక్కడ కంప్యూటర్ మీద స్విచ్లు వస్తున్నాడా? ఎవడాడు? అదేరా నీకు సంవత్సరం క్రితం చెప్పాను కదా. ఏంటిది? ఆ కృష్ణా జిల్లాలోని మోపుదేవి నుంచి కొమ్మరపాలెం అనే విలేజ్ కి ఫ్లైఓవర్ అయిపోతానని ఒక బ్యాట్ తోటి వచ్చిందనే. పెద్ద ఫ్లైఓవర్ ఆడే. ఏంటి ఇప్పుడు ఆ మేధావి గురించి అని అమ్మాయి చెప్పింది? ఆ మేధావి గురించే. ఆడెప్పుడో సిల్లు ఎడతాడని అనుకున్నాను తప్పించి ఇలాగ నా జీవితానికి సిల్లు ఎడతాడు అనుకోలే. ఊరుకోరా బాబు, ఏమనుకోకు. ఏ ఊరుకోవడం, ఎక్కడ దొరికి ప్రతి అమ్మాయి కష్టాలు నీకు కాకపోతే రాళ్ళు కొత్త ఇంటికి నువ్వు ఉండరా అంటున్నాను. రాళ్ళు కూడా నల్ల రాళ్ళే కదా, నల్లగా వాళ్ళే. ఐ లైక్ రేగడి రాళ్ళు. పారిపోవాలి ప్రతిసారి నువ్వు పారిపోవాలంటే నేను చెయ్యటి పరిగెట్టడానికి నాకే పని లేదనుకున్నా. మళ్ళీ వీటి కోసం కేబీఆర్ పార్క్ లో మేము పొద్దున్న వాకింగ్ ర్యాగింగ్ ప్రాక్టీస్. దీనికోసమా? ఇదెవరు ఎలా పరిగెట్టుకొచ్చేస్తున్నాడా? ఎవరా బాబు నిన్ను కానీ కొట్టడానికి వస్తున్నాడా? ఎవరా మా చెల్లెని ఎత్తుకొచ్చింది? ఏంటే నేను నాకేం తెలీదు. ఈడయ్యి ఉంటాడు. నేను కూడా కాదు. ఎవరే తీసుకొచ్చింది? నాకేం తెలీదు అన్నయ్య, ఈయనే తీసుకొచ్చాడు. ఎవడ గుండుగాడా? ఏమ్రా గుండు? ఐఎమ్ గజని. ఏం జరిగిందో తెలియదు అన్న. దిస్ ఈజ్ రజని. తీర్థాల్లో కలదోళ్ళు అమ్ముకుంటుంటాళ్ళే. తీసుకొచ్చింది నాకేం తెలీదు అన్నయ్య, నేను అక్కడ నుంచి ఉంటే ఈ నల్లుడే లాక్కొచ్చేసాడు. నువ్వు బాగా తెలుపా? అంటే ఏం లేదన్నా, మా ఓడు గజని అన్న. గజని గుడిసోళ్ళదన్నా లేటెస్ట్. అంటే ఏం జరిగిందో గుర్తుండదన్నా. అంచేత వీడికి ఇప్పుడు యాక్చువల్గా మీ సెల్లు అక్కడక్కడ అన్న అది కొమ్మరపాలెం వెంకటేశ్వరరావు లవ్ చేసి ఆడేవాడు నాకేం తెలుస్తున్నా. ప్రతి ఓడి గురించి నన్ను అడుగుతావు నువ్వు. మామిడికాయ వ్యాపారం ఏదో చేస్తారంట, ఈ మధ్య స్టిచ్లు వస్తున్నాడంట. ఆయన చేత అమ్మాయి వచ్చేస్తే మా ఓడి తెలియక సేటుకు వచ్చేయాడు అంటాను. నువ్వు పెద్ద మంది తెలిసి వదిలేయాలంతే. ఏమనకన్నా పాపం గజని అన్న అన్ని మర్చిపోయాను. నీడు అన్ని మర్చిపోయానా? ఎట్లా నమ్మాలి రే? ఎట్లా నమ్మాలని అడుగుతున్నారు. చూడన్నా తెంగరోళ్ళ కాడికి వెళ్ళిపోతున్నాడా? చూడమ్మా నిజమమ్మా. మ్యాటర్ కొంచెం హార్డర్ వెల్. డోంట్ డిస్టర్బ్. హీ కూల్. ఎత్తు పైకెత్తి పాడు. నీ అయ్యా ఎంతసేపు రా? మ్యాటర్లోకి రా. బస్ మనకి మెమరీ లాస్. అద్ది కోరస్. బస్సు మనకి మెమరీ లాస్. బస్సు మనకి మెమరీ లాస్. గతమంతా కొల్లాసు, బతుకంతా బిందాసు. లగ 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 హేం లకి చాన్సు. మధ్యలో లకలకలేంట్రా? చంద్రముఖిని చూసిన రజనీ లాగా. మనకి జనమే యాదలేదు గురు. మెమరీ లాస్ షురు. రజనీలా కాదు, గజనీలాగా. మైండ్ అంతా ఖాళీ ప్లేసు, టోటల్గా మెదడు వటాషు. ఖాళీగా ఉన్న బాసు, జాలీగా పెట్టకు నీ ఫేసు. వెళ్ళిపోయిన ఎస్టర్డేసు, వదిలేసిన గుట్టుల డాషు. దులిపేసిన మెంటల్ పీసుకి చెబుతున్నా థ్యాంక్స్. మంచి గాని జట్ట గాని తీపి గాని చేదు గాని జ్ఞాపకాల జాడలేదు. ఫ్లాష్ బ్యాక్ వీడలేదు. లైలాతో ఫెయిల్ అయితే లవ్ కేసు. లైఫ్ అంతా ఫీల్ అవ్వడం నాన్ సెన్స్. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు?
తెలుగు వంద